వరకు కూడా మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు అంటూ వైన్ షాప్లకు అనుమతి ఇచ్చింది. అలాగే బార్లు, రెస్టారెంట్లు, ఇక టూరిజం కార్పొరేషన్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో కూడా ఈవెంట్లకు అలాగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అనుమతి ఇచ్చింది. మరోవైపు గ్రేటర్పై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టబోతుంది. అట్ ద సేమ్ టైం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మద్యం అమ్మకాలపై చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించబోతున్నారు. అలాగే ఇక డ్రగ్స్కు సంబంధించి డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా డ్రగ్స్ వినియోగించకుండా కఠినమైన చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతుంది. మొత్తం మీద జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పబ్స్కు అలాగే వైన్ షాప్లపై నిఘా కూడా పెట్టబోతోంది. సో ఓవరాల్గా ఈ న్యూ ఇయర్ వేడుకలకు కూడా ఈ డిసెంబర్ 31 కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయి. బార్లు, రెస్టారెంట్లు 1 గంట వరకు తెరిచి ఉంటాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. తాగుదాం, తాగి ఊగుదాం అనుకునే వారికి ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టబోతోంది. రాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్ ఇచ్చింది సర్కార్. ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా మాత్రం చర్యలు తీసుకోబోతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పబ్స్, న్యూ ఇయర్ ఈవెంట్లపై అధికారులు పూర్తిస్థాయి నిఘా పెట్టబోతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయి. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇక మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. 2024 ఘనంగా వీడ్కోలు పలకడంతో పాటు కొత్త సంవత్సరాన్ని కొత్తగా స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక న్యూ ఇయర్ వేడుకలంటే చాలామందికి కొత్త జోష్ వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 31 రోజు బాగా మద్యం తాగి మందేసి చిందేసే వ్యవహారాలు చాలానే ఉంటాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కేవలం వైన్ షాప్లే కాదు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు కూడా 1 గంట వరకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇది రొటీన్లో భాగమే. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయేటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అందరూ కూడా పర్మిషన్ ఇస్తారా లేదా అని భావించారు. కానీ రేవంత్ సర్కార్ కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఇచ్చిన జీవోతో ఒక్కసారిగా మందుబాబులకు కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక రాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్ ఇస్తూ ప్రస్తుతానికైతే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. దీంతో అర్ధరాత్రి వరకు కూడా రాత్రి 1 గంట వరకు కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలకు ఇక హద్దు అవధులు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా మందుబాబులకే మంచి అవకాశం ఇది. జీహెచ్ఎంసీ పరిధిలో పబ్స్, న్యూ ఇయర్ ఈవెంట్లపై మాత్రం అధికారులు నిఘా పెడుతున్నారు. ఈసారి ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎస్, మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ అవుతున్నారు. శిల్ప, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 నాడు రాత్రి 12 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు ఓపెన్ చేసి పెట్టబోతుంది. అలాగే బార్లు, రెస్టారెంట్లకు కూడా ప్రత్యేక పర్మిషన్ ఇచ్చింది. సో జీహెచ్ఎంసీ పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్లకు సంబంధించి ఎట్లాంటి నిబంధనలు చెప్తోంది ఎక్సైజ్ శాఖ? న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. జనరల్ గా పండుగల సమయంలో కావచ్చు, ఏదైనా వేడుకలు ఉన్నప్పుడు వీటిపైన వీటిపైన అనుమతులు ఇవ్వకపోవడం అనేది కూడా మనం జనరల్ గా చూస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. 12 గంటల వరకు, రాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ ఉంటాయి. అదేవిధంగా 1 గంటల వరకు బార్, రెస్టారెంట్లు, ఈవెంట్లకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక సస్పెన్స్ కొనసాగింది. కానీ కాసేపటి క్రితం ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో అనేది రిలీజ్ చేసింది. ఈ జీవో రాగానే మందుబాబులు మొత్తం కూడా ఒక్కసారిగా సంతోషపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు 3 కమిషనరేట్, ఒకవైపు సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాత్రి కూడా 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఆ రోజు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా
ఎవరు కూడా ఈవెంట్ లో ఎలాంటివి కూడా జరగకుండా ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ పైన ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ ఏ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇందులో భాగంగా ఎలాంటి డ్రగ్స్ కూడా తీసుకోవద్దని ఇప్పటికే సూచనలు జారీ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈవెంట్స్ కావచ్చు అన్ని కూడా రెడీ అవుతున్నాయి. ఎక్కడ కూడా డ్రగ్స్ వాడినట్లు కాదు. డ్రగ్స్ సంబంధించిన ఏవైనా గుర్తిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఇప్పటికే ఒకవైపు వైన్స్ కావచ్చు, బార్కు, రెస్టారెంట్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరు కూడా ఒక గుడ్ న్యూస్ లాగా ముఖ్యంగా మందుబాబులు చిందేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయడానికి ఇప్పటికే రెడీ అయ్యారు. 31st వచ్చిందంటే ఆ జోష్ అదంతా వేరుంటుంది. ఇప్పటి వరకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అని కూడా అందరు భావించారు. కానీ కాసేపటి క్రితమే ఎక్సైజ్ శాఖ ఒక జీవోని రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 12 గంటల వరకు వైన్స్ కి, అదేవిధంగా 1 గంట వరకు ఒకవైపు ఈవెంట్స్ కు పర్మిషన్ ఇచ్చింది. ముఖ్యంగా ఈవెంట్స్ లో ఎలా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించదు, ఎక్కడ కూడా ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దని కూడా ఇన్ కేస్ వాళ్ళు కనుక దొరికితే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే చెప్పింది. అదేవిధంగా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి కొనసాగుతాయి. ఎవరు కూడా తాగి వాహనం నడిపొద్దని ఇప్పటికే పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. వాళ్ళు తాగి బండి